హాయ్ నమస్తే, నేను సారంగ్ పని. ఈరోజు వీడియోలో మీకు మామూలుగా నేను పీచ్ మొక్క అంటారు కదా, అది మామూలుగా అది విదేశీ మొక్క. మన దగ్గర కూడా కొన్ని మంచి చల్ల వాతావరణంలో ఆ మొక్క అనేది మనకు కాయలు కూడా వస్తాయి. కాకపోతే ఆ పీచ్ మొక్క అనేది నేను ఒకటి తీసుకొచ్చిన. ఆ పీచ్ మొక్క ఇప్పుడు మీరు చూసినట్టయితే మీరు గమనించండి, వీటి ఆకులు చిన్నగా ఉన్నాయి కదా. మామూలుగా మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు బాదం మొక్క అంటారు కదా, బాదం మొక్క పీచ్ మొక్క ఆకులు సేమ్ ఉంటాయి. కాకపోతే దాన్ని మనం కన్ఫ్యూజ్ కావద్దు. కాకపోతే ఈ ఆకులు మాత్రం చిన్నగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ చెట్టు అనేది ఇది ఇరిగిపోయింది. ఇంతకుముందు గతంలో ఇక్కడ నాకు ఈ చెట్టు ఇరిగిపోయి ఉండే. నేను మామూలుగా ఇరిగిపోతే నేను ఇక్కడ మీరు చూసినట్టయితే వీటి దారము ఒక చిన్నగా ఇది ఏంటంటే మళ్ళీ గట్టిగా ఉంటే ఏమవుతుందంటే ఇరిగిపోయింది ఆల్రెడీ. అంటిన తర్వాత మనం ఇట్లనే ఉంచితే ఏమవుతుందంటే అక్కడ కొంచెం చెట్టు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ స్పష్టంగా అవుపడుతుంది చూడండి. మొక్క అనేది ఇంత ఇంట్రెస్ట్గా పెంచుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మొక్క అనేది ఇక్కడ వరకు క్రాకింగ్ అయ్యి ఇది ఇరిగిపోయి కంప్లీట్ ఇట్లుండే. ఇప్పుడు కొంచెం మీరు చూసినట్టయితే కొంచెం అయినా అట్లనే ఉంది, పర్లేదు, ప్రస్తుతానికి అయితే సెట్ అయిపోయింది. నేను ఏమైందంటే నేను చిన్న మిస్టేక్ ఏం చేసిన అంటే, మామూలుగా ఇప్పుడు కొన్ని మనం మొక్కలు తీసుకుంటాం కదా, నేను ఆ మొక్కల్లో ఒకటి నేను చాలా మిస్టేక్ అయిన బాపద్ది ఏంటంటే, నేను వాటర్ యాపిల్ మొక్క నేను తీసుకున్నప్పుడు జంబో వాటర్ యాపిల్ అది మామూలుగా పింక్ కలర్ ఉంటుందని చెప్పిండు. ప్రస్తుతానికి అది ఏ కలర్ ఉన్నది అంటే మనకు వైట్ చిన్నగా వచ్చింది, అంటే అది కాస్తే కానీ తెలిసింది మనకు. అది సేమ్ అదే విధంగా ఇలాచి మొక్కని తీసుకొచ్చిన. ఆ మొక్క పెట్టి నేను 5 సంవత్సరాలు అవుతుంది. గత 2 సంవత్సరాల క్రితం ఫ్లవర్స్ వచ్చినాయి. కాకపోతే అది అసలు అది ఇలాచి స్మెల్ ఉన్నది కానీ దానికి కాయలు రావు. అది ఇలాచి మొక్క కాదు, అదొకటి మిస్టేక్. సేమ్ ఇది బాదం మొక్క, అంటే మామూలుగా ఆల్మండ్ అంటారు కదా, ఆల్మండ్ చెట్టు అని నాకు 800 రూపాయలకు నాకు నర్సరీలో వాడు అమ్మిండు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ మొక్క తీసుకురావడమే. ఈ మొక్క కూడా దాంట్లో వచ్చిన చిన్న పిలక మీకు చూపించిన మొక్క, అసలు మొక్క నేను చూపిస్తా రండి. మీరు చూసినట్టయితే ఇది ఆల్మండ్ మొక్క అని చెప్పేసి ఇచ్చిండు. కాకపోతే వాస్తవానికి ఇది పీచ్ మొక్క, ఆల్మండ్ మొక్క కాదు. ఇది మాత్రం ఇది గ్రాఫ్టింగ్ చేసిన పార్ట్ మాత్రం వీటి ఆకులు వేరే వస్తాయి. కాకపోతే అటు ఉరిగిపోయింది. ఈ కింద చూడండి, ఇంతకుముందు నేను చూపించిన కదా మొక్క, దానిలాగానే ఆకులున్నాయి చూడండి. ఇది ఎక్కడ పడితే అక్కడ మనం ఇది పెట్టిందంటే ఇది ఎనుకుంటుంది. కాకపోతే వీటి ఆకులు అనేది మనకు పీచు మొక్క అంటుకట్టిన బాపతి ఆకు వేరే ఉన్నది. ఈ కింద సైడ్కి వచ్చిన మొక్కల ఆకు వేరే ఉన్నది. నేను ఇప్పుడు అసలు వీటి ఆకులు ఉన్నప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా, అది చేయలేకపోయినా. ఇప్పుడు మామూలుగా ప్రూనింగ్ ఎందుకు చేయించినంటే ఆల్రెడీ పైకి ఇట్లా కొమ్మలు వెళ్ళిపోతున్నాయి, అందుకోసం నేను ప్రూన్ చేసిన. ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి చూసినా, ఇవన్నీ మనకు ఆకులు అయినా లేదా ఫ్లవర్స్ అయినా వస్తాయి. ఇది పీచ్ మొక్క సేమ్ ఇంతకు ముందు ఇది రెండో సైజు ఉన్న మొక్క. ఫస్ట్ మొక్క చూపించిన కదా, ఈ మొక్క తీసుకొచ్చినప్పుడు ఆ కవర్లోనే సైడ్కు ఉన్న ఆ పిలక, ఆల్మండ్ మొక్క ఒకటేమో ఇక్కడ అంటు మొక్క ఏమో ఇడబెట్టిన, దాని పక్కకున్న పిలక తీసుకొచ్చి నేను ఇంతకుముందు చూపించిన కదా ఆ మొక్క అక్కడ పెట్టిన. ఆ తర్వాత చెట్టు డెవలప్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది పీచ్ మొక్క అని తెలిసింది నాకు, ఇది ఆల్మండ్ కాదు. కాబట్టి నేను అసలు పీచ్ మొక్క కూడా నేను ఇంతకుముందు చూపించిన కదా మొక్క, దానికి మొత్తం కంప్లీట్గా ఆకులు అనేది లేవు కదా. ఇప్పుడు మనకు అది ఆల్మండ్ మొక్కని తీసుకున్న. పీచ్ మొక్క నాకు ఎట్లా గుర్తయిందంటే, నేను ఫస్ట్ తీసుకొచ్చింది ఇది పీచ్ మొక్క. మీరు చూసినట్టయితే ఈ మొక్క నాటి నేను 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది ఈ మొక్క నాటి. ప్రస్తుతానికి పోయిన సంవత్సరం కూడా ఫ్లవర్స్ అనేది వచ్చింది. తర్వాత మనం మీరు చూసినట్టయితే ఈ విధంగా పిందెలు అనేది కూడా మనం ఇంత పోయిన సంవత్సరం చూసినాము. పిందెలు కూడా అవుతాయి అవి. కాకపోతే ఇది వెరైటీ ఏంటి అంటే, దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, వీటి సీజన్ ఏంటంటే కంప్లీట్గా పీక్ సమ్మర్లో వీటి ఫ్లవర్స్ వస్తాయి మనకు. అంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ నుండి మార్చి ఏప్రిల్లో దీని ఫ్లవర్స్ ఉంటాయి.
ఇది జూన్ జూలై వరకు వీటి కాయలు అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు మన వాతావరణానికి మాత్రం కంప్లీట్గా ఇది సెట్ అయ్యే మొక్క కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడే పీచ్ మొక్క ఇది కొంచెం షేడ్ లాగా వేయాలంటే నేను ఆల్రెడీ దీన్ని డెవలప్ చేసేటప్పుడు ఒక 2-3 సంవత్సరాలు దీనిపైన కొన్ని అటు ఇటు మామూలుగా కట్టలు కట్టేసి దానిపైన షేడ్ నెట్ లాగా వేసి ఈ మొక్క నేను పెంచడం జరిగింది. కాకపోతే వీటి ఆకులు చూసినట్టయితే మీరు గమనించవచ్చు, వావిలాకు అంటారు కదా, వావిలాకు లాగా మనకు వీటి ఆకులు అనేది ఉంటుంది. సేమ్ ఇదే రకంగా మనం మార్కెట్లో మనం చూసినట్టయితే అది ఆల్మండ్ మొక్కలు అని చెప్పేసి అమ్ముతాను. దయచేసి ఆ మొక్కలు మనం తీసుకోవద్దు. ఆల్మండ్ అనేది మన దగ్గర చాలా తక్కువ. అది మనకు ఈ పీచ్ మొక్కనే ఆల్మండ్ అని చెప్పేసి అమ్ముతాను. నేను ఇది పెట్టిన తర్వాత నేను ఆల్మండ్ మొక్క అని చెప్పేసి ఇది మామూలుగా నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు నాకు ఇది 300 రూపాయలకు ఒక మొక్క పడింది. ఆల్మండ్ మొక్కకు మాత్రం నాకు 800 రూపాయలు తీసుకున్నాడు. అది విలువైన మొక్క అని అదని ఇదని చెప్పేసి తీసుకున్నాడు. దానివల్ల నేను ఏంటంటే నేను పెట్టేసిన వెరైటీ మొక్క కదా అని చెప్పేసి ఆల్మండ్ నేను ఆన్లైన్లో కొట్టి కూడా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏంటంటే ఆకులు సేమ్ దీనిలాగానే ఉంటాయి, చెట్టు కూడా దీనిలాగానే ఉంటుంది. నేను ఆల్రెడీ తీసుకున్న తర్వాత నేను మామూలుగా ఇప్పుడు ఆకులు లేకుంటున్న చెట్టు ఉన్నది కదా, అది గ్రాఫ్టెడ్ మొక్క. దాని పక్కకున్న పిలక నేను మొదట చూపించిన కదా, అది మీరు చూడండి. ఇగో నేను వీటిని చూసా చూసినలా దాన్ని కూడా ఇట్లా ఊడబీకంగానే మనకు ఎయిర్స్ వచ్చినాయి చూసినలా. అది నేను బాదం మొక్క అనుకున్నా కదా, కాదు, అది కూడా పీచు మొక్క. ఇదే విధంగా వస్తాయి ఏర్లు. కాకపోతే ఇది ఒకటి గమనించాలి ఏంటంటే ఇప్పుడు మనకు వీటి ఆకులు ఉన్నాయి కదా, మీరు చూసినట్టయితే ఈ సైడ్కి వచ్చిన ఆకులు ఈ అంటు కట్టినటువంటి ఈ చెట్టుకి వచ్చిన ఆకులు మాత్రం తేడా మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఈ ఆకులకి ఇట్లనే ఉంటాయి ఇక కంటిన్యూగా. ఇది చెట్టు ఒకవేళ పెరిగినా కూడా ఆకు అనేది ఇదే సైజు ఉంటుంది. అదే కనుక ఈ అంటుకట్టిన బాపతి ఈ పైన స్టెమ్లు మాత్రం ఈ విధంగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ మనం చూసినట్టయితే వైట్ పింక్లో మనకు ఫ్లవర్స్ అనేది వస్తున్నాయి. తర్వాత ఇంతకుముందు పోయిన సంవత్సరం ఒక చిన్నగా ఒక గోలీ సైజ్ అంటారు కదా, చిన్న గోటి, పిల్లలు ఆడుకునే గోటీలు ఉంటాయి కదా, ఆ గోటి సైజు కూడా కాయ అయింది. కాకపోతే ఏంటంటే ఇది సమ్మర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి, ఎండు ఉంటుంది కాబట్టి అది నిలబడలేదు. ఇక్కడ ఒకటి పిందె స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఒకటి. సరే ఏదేమైనా మనం ఇష్టంతో పెట్టుకున్నాం కాబట్టి ఫ్లవర్స్ అయితే మనకు వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇవి మనకి ఇట్లా ఎండకు మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది కదా. ఇది మళ్ళీ ఒకసారి వర్షం కొట్టగానే మళ్ళీ కంప్లీట్గా ఇది ప్రూవ్ చేస్తే చాలా ఇది మనకు వీలైతే మనకు మామూలుగా కంపల్సరీ ఇది పెట్టుకోవాలంటే మన దగ్గర మన వాతావరణం కాయలు వస్తాయా రావా తెలియదు. ఇప్పుడు నేనైతే దీన్ని 5 సంవత్సరాల నుండి పెంచుతాను కాబట్టి మొత్తానికి అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. తేడుగా ఏదైనా వేసే ప్రయత్నం చేయలేదు. పక్కకి ఏదైనా వేరే నీడనిచ్చే మొక్కున్నా కూడా బాగుండు కావచ్చు, కానీ డైరెక్ట్ ఉన్నట్టు ఎండబాడు. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది కొంచెం ఒక మొండి మొక్క అని చెప్పుకోవచ్చు కొంతవరకు. ఇదంతా రాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్గా అయిన రాళ్ళు. ఇంకా వాటికన్నా వేరే కొంచెం మట్టి తాకింది, కానీ ఇది మనం చూసినట్టయితే కిందికి చూస్తే మొత్తం రాళ్ళే ఉంటాయి ఈ ప్లేస్ అంతా. జస్ట్ నేను అప్పుడు ఖాళీ ఆ కవర్ మాత్రమే పట్టేటట్టు పెట్టిన. చెట్టు అయితే సెట్ అయింది. కానీ వీటి పండ్లు అయితే మనం అంచనా వేసుకోవాలంటే కొంచెం కష్టమే. తీసుకొచ్చి పెడితే మాత్రము వాటికి షేడ్ వేసుకొని పెడితే మాత్రం మనం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనకు మిద్దె తోటలు అయితే మనం మామూలుగా షేడ్ నెట్ వేస్తాం, కానీ మామూలుగా నేను గ్రౌండ్లో పెట్టినా కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకోకపోతే మాత్రం చెట్టు మాత్రం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి 3 సంవత్సరాలు దీనికి పందిర్లాగేసి కాపాడితే మనకు ఇది 5వ సంవత్సరం ఈ విధంగా ఉన్నది. మీకు వీలైతే ఒకవేళ వెరైటీ మొక్కలు వేసుకోవాలనిపిస్తే మాత్రం వీలైతే వేసుకోండి. మరి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఒకవేళ కాయలు కనుక పిందెలు కనుక ఉంటే మాత్రం నేను మళ్ళీ ఏదైనా వీడియో చేసి వేసుకోవచ్చు అని చెప్పగలుగుతా. కానీ ఇప్పుడైతే నాకు అది ఫ్లవర్స్ కాయలు నిలబడతాయా లేవు అనేది నాకు డౌట్ ఉంది కాబట్టి నేను దీన్ని మీకు వేయాలని చెప్పాను. కానీ మీ ఆలోచన ఒకవేళ కనుక ప్లేస్ ఉన్నది అంటే మాత్రం వేసుకునే ప్రయత్నం చేయండి. వెరైటీ మొక్కల కోసం మనం ట్రై చేసినప్పుడు ఈ మొక్క కూడా మనం తీసుకోవడం జరిగింది. ఆల్మండ్ అని చెప్పేసి అమ్మింది నాకు, కాబట్టి అది నేను తీసుకొని చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ ప్లేస్లో నేను ఇంకేదైనా వెరైటీ మొక్క పెట్టుకుందాం అనుకున్నా. 2 సేమ్ మొక్కలైనాయి. ఎందుకంటే సేమ్ మొక్కలైనా పర్లేదు, అది ఏదైనా జామ మొక్కనో వేరే మొక్కలు అయితేనేమో మనకు మన వాతావరణంలో పెరిగే మొక్క అయితేనేమో ఏం కాదు. కాబట్టి మనకు అనుభవంతో కొన్ని మంచి నర్సరీల నుండి మనకు ముఖ్యమైన మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనే, మీకు ఇష్టం ఉంటే వీలైతే పెట్టుకునే ప్రయత్నం ఉంటే చేయండి.
ఆల్మండ్ మొక్క అయితే దయచేసి నర్సరీలో మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా షూర్ గ్యారంటీ ఉంటే మాత్రం తీసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే అది ఆల్మండ్ మొక్క కాదు, పీచ్ మొక్కని అమ్ముతాను. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు నేను చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.